వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను కీర్తి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అసెంబ్లీ సమావేశాలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తానంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విసిరిన సవాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని రగిలిస్తోంది. గత 3 సార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా హాజరు కాలేదు. కానీ ఈసారి మాత్రం పరిస్థితులు విభిన్నంగా మారాయి. హోదా ఇవ్వకపోతే అసెంబ్లీ గేటు తాకనని జగన్ సవాల్ విసిరితే, ప్రతిగా కూటమి ప్రభుత్వం హోదా ఇవ్వం, అసెంబ్లీ రాకపోతే వేటు తప్పదంటూ మరోసారి దూకుడు ప్రదర్శిస్తోంది. శాసనసభ అంటే ప్రజల కోసం చట్టాలు విధానాలు చర్చించే వేదిక. కానీ ఇప్పుడు మాత్రం అది అధికార ప్రతిపక్షాల మధ్య ప్రతిష్టభంగనకు ఆఖాడగా మారుతోంది. హోదా ఇస్తారా లేక వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా అన్న ప్రశ్నలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ నెల 18న ప్రారంభమయ్యే 4వ అసెంబ్లీ సమావేశాలు ఏపీ రాజకీయాలకు కొత్త మలుపు తిప్పే అవకాశం ఉండడంతో అన్ని వర్గాల దృష్టి ఇప్పుడు అక్కడే నిలిచింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు వైసీపీ ఎమ్మెల్యేలకు స్పష్టంగా హెచ్చరికలు జారీ చేశారు. సభకు హాజరై చిత్తశుద్ధి నిరూపించుకోవాలని. మరోవైపు డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ కూడా చట్టపరమైన కోణాన్ని తెర మీదకి తీసుకువచ్చారు. 60 రోజుల అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యేలపై వేటు తప్పదంటూ గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ హెచ్చరికలను పట్టించుకోనట్లుగానే ఎలా వేటు వేస్తారో మేము చూస్తామంటూ కూటమి ప్రభుత్వానికి సవాల్ విసరడం రాజకీయ వాతావరణాన్ని మరింతగా ఉత్కంఠతరం చేస్తోంది. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా సభలో అధికార ప్రతిపక్షాల మధ్య ఈ రకమైన స్థితి నెలకొల్పడం ప్రజల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాబోయే రోజుల్లో ఎవరి మాట నెగ్గుతుందో అన్న అనుమానం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ తో ఏపీ అసెంబ్లీ సమావేశాలు సవాళ్లు ప్రతి సవాళ్లుగా మారబోతున్నాయన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ప్రతిపక్ష హోదా లేకుండా సభకు వచ్చి ఏం ప్రయోజనం అని ఆయన నేరుగా ప్రశ్నించారు. సభలో మాట్లాడేందుకు 5 నిమిషాల సమయం కూడా ఇవ్వరని ఆరోపణలు చేస్తూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి లభించాల్సిన హక్కులు పూర్తిగా నశించాయని విమర్శలు గుప్పించారు. మరోవైపు కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షానికి హోదా ఇవ్వనని, సభకు రాకపోతే వేటు తప్పదని స్పష్టం చేస్తోంది. దీంతో సభ అనే వేదిక ప్రజల సమస్యలు పరిష్కరించే స్థలం కాకుండా అధికార ప్రతిపక్షాల మధ్య ప్రతిష్టభంగనకు వేదికగా మారుతోంది. సెప్టెంబర్ 18న ప్రారంభమయ్యే సమావేశాల్లో ఈ విభేదాలు ఎక్కడి దాకా వెళ్తాయన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ పరిణామాలు రాబోయే ఎన్నికల సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వెంకటేష్ గారు, టీడీపీ తెలుగు యువత స్టేట్ సెక్రటరీ, అలాగే లక్ష్మణ్ రావు గారు, వైసీపీ లీడర్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. లక్ష్మణ్ రావు గారు, ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తానన్న జగన్ సవాల్ను ఎలా చూడొచ్చు అంటారు? లక్ష్మణ్ రావు గారు, మీకు ప్యానెల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులకి, బీఆర్కే న్యూస్ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు అండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఎందుకు అడిగారంటే, ఏదైతే కాల పరిమితి మరి అసెంబ్లీలో మాట్లాడడానికి ఉంటుందో ఆ కాల పరిమితికి మించి మనకి ఒక ప్రతిపక్ష హోదా, కేబినెట్ హోదా కలిగితే మినిమం ఒక ప్రజల తరపున రిప్రజెంటేషన్ చేయాలన్నా, మాట్లాడాలన్నా, ఆ సమస్యని వివరించాలన్నా మినిమం ఒక పావు గంట నుంచి అరగంట పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఒక సాధారణమైన ఎమ్మెల్యేకి ఇచ్చే టైము 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు ఇస్తే మేము ఎలాగ ప్రజా సమస్యలను మేము అక్కడ చర్చిస్తాము, ఎలాగ మాట్లాడగలము. అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మేము అడుగు పెడతాము. ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాటం చేయడానికి, ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమం కానీ, రాష్ట్రం డెవలప్మెంట్ వైపు కానీ, అలాగే ప్రతి విషయాన్ని కూడా మేము చాలా క్షుణ్ణంగా వివరించడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడగడం జరిగింది. అదే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే 2019-24 మధ్య దాదాపుగా వాళ్ళు అడుగుపెట్టింది ఎన్ని సంవత్సరాలు అడుగుపెట్టారు? 2021-22లో 22 లాస్ట్లో వాళ్ళు అసెంబ్లీకి రావడం జరిగింది. అది కూడా 2 సెషన్లో పాల్గొన్నారు. 3వ సెషన్కి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు తనకేదో అన్యాయం జరిగిందని, తన భార్యను ఏదో అసభ్యకరంగా మాట్లాడారని చెప్పి కళ్ళబుల్ల మాట్లాడి జరగరాంది జరిగిందని చెప్పి అక్కడ మేము ఇంకా నీ సీఎం అయితే తప్ప ఎప్పుడు కూడా అసెంబ్లీలో నేను అడుగు పెట్టనని చెప్పి ఒక శబ్దం పూనుకొని ఇంకా అసెంబ్లీకి డుమ్మా కొట్టిన పరిస్థితి మనం చూసాం. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి వెనక్కున్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలకి మేము హుకులు జారీ చేస్తాం, మీ మీద చర్యలు తీసుకుంటాం, అసెంబ్లీలకు అడుగు పెట్టకపోతే మీ మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తే, మరి ఆ రోజున ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ రోజున ఏ రకంగా చర్యలు తీసుకుంటారు? ఒక ఎమ్మెల్యే అవని, ఒక ఎంపీ అవని, ఎవరైనా సరే చదువు ఒక లోక్సభలో కానీ, అసెంబ్లీలో కానీ, శాసన మండలిలో కానీ
అడుగు పెట్టడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. దానికి 60 రోజులకి మించి కానీ ఎవరైనా అడుగు పెట్టకపోతే వాళ్ళ మీద వేటు వేయొచ్చు, తప్పకుండా ఆ పదవి నుంచి వాళ్ళని తిరస్కరించే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ 11 మంది ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు ఖచ్చితంగా వస్తూ ఉన్నారు, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు బాయ్కాట్ చేసి బయటకు వస్తూ ఉన్నారు. మేమేం చెప్తా ఉన్నాం అంటే లక్ష్మణరావు గారు ఆలోచనను ప్రజలకి సార్ ఒక్క నిమిషం. వెంకటేష్ గారు, గత 3 అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని వైసీపీ ఎమ్మెల్యేలు ఈసారి ఏం నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నారు? ఈసారి నమస్కారం అండి ప్యానెల్లో ఉండే మిత్రులకు, అలాగే బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు కేవలం తూతూ మంత్రంగా అసెంబ్లీకి వచ్చి హాజరై కేవలం అటెండెన్స్ లో నమోదు కోసమే వాళ్ళు వచ్చి నమోదు కావాలి, వాళ్ళ మీద అనర్హత వేటు పడకూడదు, ఎమ్మెల్యేల నుంచి డిస్క్వాలిఫై కాకూడదు. అలాగా చేయాలంటే మనం అసెంబ్లీకి అటెండ్ అయ్యి ఏదో ఒక గోల చేసి బయటికి రావాలని చెప్పి ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారని చెప్పి స్పష్టంగా తెలుస్తుందండి. ఓకే, అంటే మామూలుగా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే వేటు తప్పదన్న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ హెచ్చరిక నిజంగానే అమలవుతుందంటారా వెంకటేష్ గారు? వాస్తవానికండి రాజ్యాంగంలో ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్ రాసినటువంటి రాజ్యాంగంలో అప్పుడు శాసనం అయితే ఏదైతే శాసనసభలో అయితేనేమి శాసన మండలిలో అయితేనేమి ఏదైతే శాసనాలు చేశారో ఆ శాసనాలను ఎవరు ఉల్లంఘించినా ఎవరు అతిక్రమించినా ఖచ్చితంగా వేటు పడుతుంది. 60 రోజులు అనేది టైం పీరియడ్ లో వాళ్ళ అసెంబ్లీలకి కానీ శాసన మండలికి కానీ హాజరు కాకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకునేదానికి హౌస్ కి అధికారం ఉంది. ఆ విధంగా కూడా చట్టమైన చర్యలు వాళ్ళు తీసుకుంటారని చెప్పి వాళ్ళు చెప్తారు. ఖచ్చితంగా జరుగుతూ ఉందండి, అది జరుగుతుంది కూడా. ఓకే, లక్ష్మణరావు గారు, ఎలా వేటు వేస్తారో చూస్తామని జగన్ మాట్లాడుతున్నారు కదా, ఆ మాటల వెనుక వ్యూహం ఏమిటంటారు? ఏమి లేదండి, ఇక్కడ కీర్తి గారు మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి టైం పీరియడ్ 60 రోజులకి ఏదైతే టైం పీరియడ్ ఉందో ఆ టైం పీరియడ్లో ఖచ్చితంగా మా 11 మంది ఎమ్మెల్యేలు అలాగే మా ఎమ్మెల్సీలు ఆల్రెడీ శాసన మండలిలో పాల్గొంటూ ఉన్నారు. ఖచ్చితంగా అది ఆ సెషన్లో అన్ని సెషన్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చేసరికి అసెంబ్లీకి వచ్చే దగ్గరికి ఏదైతే ఆ టైం పీరియడ్లో పాల్గొని మరి ఆ సమయాన్ని మాకు ఇవ్వాల్సినటువంటి సమయం ఇవ్వట్లేదు కాబట్టి బాయ్కాట్ చేసి బయట రావడం జరుగుతుంది. మీరు ఎందుకని ప్రతిపక్ష హోదా ఎందుకని ఇవ్వలేకపోతూ ఉన్నారు? ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు ఏదైతే సూపర్ 6 అన్నారో సూపర్ 6 సూపర్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి దాని మీద ప్రతిదీ కూడా అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతారు కాబట్టి ఏదైతే మీరు ఇచ్చిన 143 హామీలు ఏవైతే ఉన్నాయో అవి అడుగుతారని కాబట్టి మీరు నిరుద్యోగులకి మరి ప్రతి ఏటా 4 లక్షల ఉద్యోగాలు తీస్తామన్నారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, ఆడబిడ్డ నిధి కిందేమో ప్రతి నెలకు కూడా 1500 ఇస్తామన్నారు, ఎస్సీ బీసీ మైనార్టీని ప్రతి 50 సంవత్సరాలు దాటిన వ్యక్తులకి మేము పెన్షన్ ఇస్తామన్నారు, బీసీ ప్రత్యేకమైనటువంటి బీసీ వర్గానికి ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొస్తామన్నారు, సంరక్షణ చట్టం అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిది కూడా రైతు బంధు అన్నారు, అన్నదాత కార్యక్రమం అన్నారు, ఏది కూడా సరిగ్గా చేయట్లేదు. వీటి మీద జగన్మోహన్ రెడ్డి గారు అనుకో ప్రశ్నిస్తారనే భయంతో ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు తనకున్నటువంటి ఏదైతే కాలాన్ని వృధా చేయకుండా వారానికి 2 వారాలకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టడం, వీళ్ళు చేస్తున్నటువంటి ప్రజా పరిపాలన పైన వీళ్ళు చేస్తున్నటువంటి ఈ అవినీతి పరిపాలన పైన ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా 2-2.5 గంటలు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఆయన వివరించి మాట్లాడడం జరుగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్కి ఏది కూడా వీళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు మాట్లాడారనో, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం మాట్లాడారనో, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన స్ట్రాటజిక్స్ తప్పనో ఇది చెప్పలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాయింట్ టు పాయింట్ సబ్జెక్ట్ వివరిస్తూ ఉన్నారు. నేనున్నప్పుడు జిఎస్టీ ఎంత వసూలు చేసాం, జిఎస్డిపి ఎంత ఉంది, మా కాలంలో మేము ఏ రకంగా అప్పులు తీసుకొచ్చామో ఏ రకంగా ఆ అప్పులు తీసుకురాలేదని మేము వివరించాం. మేము 5.5 సంవత్సరాల కాలంలో 3,32,650 కోట్లు మేము అప్పులు తీసుకొస్తే ఇప్పుడు ఈ యొక్క సంవత్సరంన్నర కాలంలో 2 లక్షల పైగా 2 లక్షల కోట్ల పైగా అప్పులు తీసుకొచ్చారు. అంటే సంక్షేమం లేదు, డెవలప్మెంట్ లేదు, ఏమి లేదు, అన్ని పక్కన పెట్టారు. కానీ 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వచ్చి పెట్టారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా హయాంలో 17 మెడికల్ కాలేజీలు మేము గ్రౌండ్ చేస్తే 17 మెడికల్ కాలేజీలో 5 మెడికల్ కాలేజ్ ఆల్రెడీ పూర్తయి అందులో క్లాసులు జరుగుతూ ఉన్నాయి, ఆల్రెడీ వైద్యం జరుగుతూ ఉంది. ఇంకో 5 కాలేజీలు రేపు మాపు మళ్ళీ అవి కూడా ప్రారంభించే అవకాశం ఉన్నాయి. ఆ 5 కాలేజీలకి ఇంకా రాబోయే కాలేజీలు కలిపి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి.
ఎందుకని ఖర్చు పెట్టట్లా? ఒక పక్కన మీ అమరావతి కడతాం, 1,00,000 కోట్లు పెట్టి అమరావతిని నిర్మిస్తాం, ఆ అత్యద్భుతమైనటువంటి రాజధాని నిర్మిస్తాం అని చెప్తారు. కానీ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మిగతా ఏవైతే మేము ఇన్కంప్లీట్ గా ఉన్నటువంటి ఇంకా 7 కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి మీరు కంప్లీట్ చేస్తే దాదాపుగా వచ్చే ఆ తరానికి ఇవే 1,00,000 కోట్లుగా కనబడతాయి కదా. ఏదో ప్రజాధనానికి వినియోగించినటువంటి ఈ హాస్పిటల్ అన్ని కూడా రేపు రాబోయే తరానికి 1,00,000 కోట్లు విలువ చేసే ఈ హాస్పిటల్ని మీరు ఎందుకు పిపి అనే విధానం తీసుకొచ్చి ప్రైవేటు పరం చేయాలి, ప్రైవేటు వ్యక్తులకి దీన్ని అప్పచెప్పాలనే విధానం మీరు ఎందుకు తీసుకొచ్చారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆరోగ్యాన్ని ప్రైవేట్ చేయడం, మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం, ఆరోగ్యశ్రీని ప్రైవేట్ పరం చేయడం, విద్యా వ్యవస్థలను కూడా ప్రైవేట్ చేయడం, ప్రభుత్వ భూములను కూడా ప్రైవేట్ పరంకి 99 పైసలకే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మరి ప్రైవేట్ యొక్క ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వడం జరుగుతోంది. ఇవన్నీ కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన ప్రభుత్వ స్థలాల్ని ప్రైవేట్ వ్యక్తులకి పప్పు బెల్లలాగా ఎందుకు ఇస్తూ ఉన్నారు? దేనికి మీ బినామీలకి అండగట్టుతూ ఉన్నారు? వాళ్ళు కోటీశ్వరులు ఎందుకు తయారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉందని మేము అడగడం జరుగుతూ ఉంది. అలాగే మరొక 40,000 ఎకరాలు కావాలి అమరావతిని నిర్మించడానికి మీరు అన్నారు కదా. అయ్యా, ఇక్కడ మీరు ఏదైతే మేము చెప్తా ఉన్నామో ఇంకో 200 కోట్లు మీరు ఖర్చు పెడితే ఇంకా 5 మెడికల్ కాలేజ్ అన్ని కంప్లీట్ అవుతాయి. తద్వారా 750 మెడికల్ సీట్లు వస్తాయి. 750 మెడికల్ సీట్ల ద్వారా ఇంకా బడుగు బలహీన వర్గాల్లో కానీ ఎవరైతే డాక్టర్ అవ్వాలనుకుంటూ ఉన్నారో అతి సామాన్య కుటుంబం నుంచి కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అదే ప్రైవేటు పరం చేస్తే కోట్లలో ఈ యొక్క మెడికల్ సీట్లు అమ్ముకునే పరిస్థితి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఉక్రెయిన్, జార్జియా లాంటివి, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు వెళ్ళి అక్కడ మరి ఈ యొక్క ఏవైతే మెడికల్ సీట్ కోసం అక్కడికి వెళ్ళి విదేశాలు వెళ్ళి చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అది ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ అని మేము తీసుకొచ్చామో అవి 17 కూడా కంప్లీట్ అయితే మన పిల్లలు రేపటి రాబోయే తరం పిల్లలు కూడా ఎవరు విదేశాలకి వెళ్లకుండా మన రాష్ట్రంలో చదువుకునే సౌభాగ్యం ఉంటుంది, సౌభాగ్యం కూడా ఉంటుంది. కాబట్టి దానిపైన దృష్టి సారించాలి. ఎందుకంటే మీకు ఈ అవకాశం వచ్చింది 2014-2019 మధ్య. అదే సెంట్రల్ గవర్నమెంట్ మీ యొక్క రాష్ట్రంలో ఈ 17 మెడికల్ కాలేజీలు కట్టండి అంటే ఆ రోజున టేకప్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము టేకప్ చేసాం 8,480 కోట్లతో. అదే జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 5 మెడికల్ కాలేజీలు తయారైనవి. అలాగే ఈ రోజున మిగతా 5 మెడికల్ కాలేజీల కోసం మీరు తయారు చేస్తే బాగుంటుంది. ఆరోగ్యశ్రీని కూడా ఏదైతే మీరు ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలనుకుంటూ ఉన్నారో ఇది చాలా తప్పండి. ప్రభుత్వం దగ్గర అధికారం ఉంటే ప్రభుత్వం అధికారం ద్వారా కొత్తగా వచ్చినటువంటి రోగాలకు కూడా ప్రభుత్వం వాళ్ళకి ఆ రోగులకి ఆరోగ్యపరంగా వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అంతేకాని ప్రైవేట్ వ్యక్తులు అనుకుంటే వాళ్ళు డబ్బులు కట్టలేరు. ఈ రోజున మన హాస్పిటల్కి వెళ్తే ఏవైతే మనకి ఫార్మాలిటీస్ ఉంటాయో ముందు మనం ఆరోగ్యశ్రీ వర్తించదా అని తెలియపరచక ముందే ఒక 5,000-10,000 రూపాయలు ఖర్చులు అవుతాయి. ఈ 5,000-10,000 రూపాయలు ఎవరు భరిస్తారండి? అయితే సామాన్యుడు భరించగలరా? అదే గవర్నమెంట్ దగ్గర ఇదే ఆరోగ్యశ్రీ ఉందనుకోండి, గవర్నమెంట్ 1,000 రూపాయలు దాటితే గవర్నమెంటే చెల్లిస్తుంది. సామాన్యుడికి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందికరం ఉండదు. మేము ఒకటి చెప్తాను, మీరు విషయంలో కానీ మీరు ఏదైతే ప్రైవేట్ పరం చేయాలనుకున్నారో అది వెనక్కి తీసుకుంటే మంచిది. ఖచ్చితంగా మీరు ప్రైవేట్ పరంగా వెళ్తే మాత్రం మేము ఉద్యమం ఇస్తాం, ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఎవరైనా ఇంకా చంద్రబాబు నాయుడు గారి మాటలు వినగానే ఎవరైనా ప్రైవేట్ పరంగా మీరు సిద్ధంగా ఉన్నామంటే మాత్రం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ప్రైవేట్ పరం చేస్తారో, ఏ ఆస్తులు అయితే ప్రైవేట్ పరంగా అప్పచెప్పారో అన్ని ఆస్తులు కూడా ఆరోగ్యశ్రీ అవనియండి, మెడికల్ కాలేజీలు అవనియండి, గవర్నమెంట్ భూములు అవనియండి, ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకోవడానికి జీవో జారీ చేస్తారు. ఖచ్చితంగా గవర్నమెంట్ పరిధిలోకి వస్తారని మేము తెలియజేస్తున్నాం. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, వెంకటేష్ గారు చెప్పండి, మాట్లాడండి. ముందు మీరు ఏదైతే ప్రశ్నిస్తున్నారో వాటిని మీ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, మీ శాసనసభ్యులు అయితేనేమి, శాసనమండలి సభ్యులు అయితేనేమి వాళ్ళు ఫస్ట్ అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ప్రశ్నించమనండి.
ఎందుకు అసెంబ్లీకి రారు? అసెంబ్లీకి రాకుండా 2.5 గంటలు ప్రెస్ మీట్ పెడితే ఏం లాభం? అసెంబ్లీకి వస్తే ప్రజల్లోకి బలమైన సమస్యలు వెళ్తాయి, ప్రజలు తెలుస్తుంది కదా. మీరు అసెంబ్లీలో రాకుండా ఊరికే బయట కూర్చొని మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఏదో వీడియో రికార్డింగ్ చేసుకొని ప్రెస్ మీట్ అని చెప్పి వీడియో రికార్డింగ్ బయటకు వదలడం కరెక్ట్ కాదు కదండి. ఇంకొక విషయం చెప్తాను, ఇక్కడ మీరు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో మా ఆదోనిలో కూడా ఒక మెడికల్ కాలేజ్ కట్టారు వైసీపీ గవర్నమెంట్ లో. ఏం కట్టారండి? కేవలం మట్టి గోడలు, ఒక పిల్లర్లు వేసి గోడలు కట్టి వదిలేశారు. ఇప్పుడు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు అద్భుతంగా కట్టాను ఓహో ఆహో అని చెప్పుకుంటున్నాడో అవే మెడికల్ కాలేజీలు ఎక్కడ కూడా కంప్లీట్ కాలేదండి. పర్మిషన్లు కూడా లేవండి. రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ లేవు, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేవండి. కేవలం మెడికల్ కాలేజీలను చూపించి భూమి ల్యాండ్ ఎక్విజిషన్ చేయించి వాటిని బ్యాంకులకి రుణంగా పెట్టి అప్పు తీసుకొని వాటి ద్వారా ఎలా చేయాలని చెప్పే ఉద్దేశంలోనే ఆ రోజు మెడికల్ కాలేజ్ గ్రౌండింగ్ చేశారే తప్ప నిజంగా పేదలపై చిత్తశుద్ధితో పేదలకు నిజమైన వైద్యాన్ని అందించాలని కానీ లేదంటే పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడ మెడికల్ కాలేజ్ కట్టలేదు. ఇప్పటికీ మీరు వస్తే ఓపెన్ ఛాలెంజ్ అని మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా చెప్పారు. దీని మీద ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు కూడా డిబేట్కి పిలిచినా మేము సిద్ధంగా ఉంటాం. మిమ్మల్ని మెడికల్ కాలేజీకి తీసుకెళ్లి మరీ చూపిస్తాం అక్కడ ఏం కట్టారు ఏం కట్టలేదని చెప్పి. ఇంకొక విషయం అండి లక్ష్మణరావు గారు పదే మెడికల్ కాలేజ్ చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ ప్యాలెస్ మీద ఉన్న శ్రద్ధ మెడికల్ కాలేజ్ మీద చూపిలేదు. అలాగే ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఆఫీసులు అని చెప్పి ప్రతి కాన్ఫరెన్స్ అయితేనేమి పార్లమెంట్ లో అయితేనేమి చాలా అద్భుతంగా 1000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకొని మీరు అన్నారు కదండి. ఇప్పుడు పెట్టుబడులు రావాలని చెప్పి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా మా యువ నాయకులు యువ కిషోరం నారా లోకేష్ బాబు గారు మీరు అన్నట్టు 99 పైసలకైతేనేమి రూపాయికైతేనేమి లేదా ₹1 ప్రభుత్వ భూమి లేదా ప్రైవేట్ భూమి ఎక్కడైతే ఉందో పెట్టుబడులు రావాలి, యూత్కి ఉద్యోగాలు రావాలని చెప్పి ఉద్దేశంతో ఆ భూమిని లీజుకి ఇవ్వడం జరుగుతుంది. మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారండి? ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములను చెప్పండి. మేము ఇస్తున్నది చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారా? ఒక్క మెడికల్ కాలేజ్ కట్టారా? ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒకరిని తీసుకొచ్చారా? చూపించండి. చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 24లో 2560 మెడికల్ సీట్లు తీసుకొచ్చాం. 5 మెడికల్ కాలేజీలు స్థాపించాం. ఏం మాట్లాడతారు మీరు? ఫస్ట్ మీరు వాస్తవాలు తెలుసుకోండి. మీరు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. మీరు 2 మెడికల్ కాలేజ్ చూపిస్తాం. మెడికల్ కాలేజ్ చూపిస్తాం. రండి, నంద్యాల రండి, రండి, రాజులపట్నం రండి, రండి, రాజమండ్రి రండి, ఏలూరు రండి. మెడికల్ కాలేజీలో ఏ రంగంలో కట్టవో చూపిస్తాం. విజయనగరం రండి, పాడేరు రండి, పులివెందుల ఒక్క నిమిషం అండి వెంకటేష్ గారు ఒక్క నిమిషం అండి వెంకటేష్ గారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా సభకు వెళ్ళినా ప్రయోజనం లేదు అని జగన్ అంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వము కానీ రాకపోతే వేటు తప్పదు అని కూటమి కౌంటర్ ఇస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలండి. ప్రజలు నిర్ణయించాలి. వాళ్ళు 11 సీట్లకే పరిమితం చేశారు. ఆ రాజ్యాంగంలో 11 సీట్లు వచ్చిన వాళ్ళని ప్రతిపక్ష హోదాలో ఉండాలని చెప్పి రూల్ లేదు. వాళ్ళు కూడా ఒక గౌరవ సభ్యులుగానే వాళ్ళని చూస్తాం. వాళ్ళకి ఎంతసేపు టైం కావాలో ఇస్తాం. వాళ్ళకి సబ్జెక్ట్ మీద మాట్లాడేదానికి మేము సహకరిస్తాం. మా అసెంబ్లీ సహకరిస్తుంది. వాళ్ళు రాకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే రాజ్యాంగంలో ఏంది? వాళ్ళకి రాజ్యాంగంలో ఏమైనా ఉందా? అలా 11 సీట్లు ఇస్తే ఏమైనా వాళ్ళ రాజ్యాంగంలో ఏమైనా రాస్తున్నారా? అదే చెప్తుండేదండి మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళకు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలోకి ఎందుకు? ఒక గౌరవ ఎమ్మెల్యేగా రమ్మనండి, గౌరవ ఎమ్మెల్యేగా వచ్చి అసెంబ్లీలో మాట్లాడమనండి. ప్రజల పక్షాన గొంతు ఇప్పమని చెప్పండి. అంతేగాని ఊరికే 2.5 గంటల ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాము, 4 గంటల ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నామంటే ఎవరైనా మాట్లాడచ్చు. అది కాదు కదా. ఒక గౌరవ సభ, శాసనసభ ఉంది. ఆ గౌరవ సభలో వచ్చి మాట్లాడండి. మేమేం కాదన్నాం కదా, వాళ్ళని అడ్డుకోం కదా, వాళ్ళకేం తాళ్లు కట్టం కదా. గతంలో చూశారు మీరు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఈయన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఎంత ఇబ్బందులు పెట్టారు. మేము అలాంటి ఇబ్బందులు ఎక్కడ కూడా చేయట్లేదు. ఎవరు కూడా ఎక్కడ కూడా చెట్లు నరకట్లేదు, తాళ్లు కట్టట్లేదు, అలాగే ఏది చేయట్లేదండి. స్వచ్ఛందంగా చేస్తున్నాం. ఏం చేసినా ఎవరికి ప్రతి ఒక్క పౌరుడికి అన్ని పొలిటికల్ పార్టీల పౌరుడికి కూడా స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ కల్పిస్తున్నాం కూడా ఈ కూటమి ప్రభుత్వంలో. వెంకటేష్ గారు చెప్పండి, మాట్లాడండి సార్. సభలో అధికార ప్రతిపక్షాల మధ్య
ప్రతిష్ట ప్రజాస్వామ్య వ్యవస్థపై ఏమాత్రం ప్రభావం చూపుతుంది అని అనుకుంటున్నారు? వెల్కమ్ అండి. వాళ్ళు 11 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో మొదటి రోజే శాసనసభలో కానీ శాసన మండలిలోకి రమ్మానండి. వాళ్ళకు అత్యంత గౌరవంగా వాళ్ళకు సీట్లు కేటాయించి వాళ్ళకు ప్రజా సమస్యల మీద మాట్లాడేదానికి వాళ్ళకు వీలు కల్పిస్తాం. వాళ్ళకి ఎంత టైం కావాలన్నా అంత టైం ఇచ్చేదానికి మా శాసనసభ అలాగే మా శాసనసభ కానీ శాసన మండలి కానీ వాళ్ళకు సిద్ధంగా ఉంది. దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు ఎప్పుడైతే ప్రజల పక్షాన మాట్లాడతారు వాళ్ళు కూడా అసెంబ్లీలోకి వస్తేనే కదండి గతంలో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మేమేం చేస్తామని లోట్లు పాటలు కూడా అవన్నీ చూపించేది. వాళ్ళు రాకుండా ఊరికే బయట నుంచి మాట్లాడితే ఏమొస్తుంది? దయచేసి వాళ్ళు రావాలని సభకు మేము కోరుకుంటున్నామండి. రాకపోతే వాళ్ళ మీద వేటు పడేది 100కు 100%. దీంట్లో ఎవరు ఆపలేరు, ఎవరు జోక్యం చేసుకోలేరు. ఎందుకంటే రాజ్యాంగం అలా ఉంది. అంబేద్కర్ రాసేటువంటి రాజ్యాంగం ప్రకారం మేము నడుచుకుంటాం. ఓకే, సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు రాబోయే ఎన్నికల సమీకరణాలు ఎలా ప్రభావితం చేస్తాయి? అసలు ప్రజలు గెలిపించిన ప్రజాప్రతినిధిని అసెంబ్లీ వ్యవస్థ ఏ ప్రతిపాదికన వేటు వేస్తుందని అనుకుంటున్నారు? వెంకటేష్ గారు చెప్పండి. లక్ష్మణ్ రావు గారు చెప్పండి. ఏవైతే రూల్స్ ఉన్నాయో రూల్స్ ప్రకారంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఎవరైనా పాటించాల్సిందో పాటిస్తారు. ఖచ్చితంగా ఆ యొక్క అసెంబ్లీకి కానీ లోక్సభకు కానీ వెళ్ళడం జరుగుతూ ఉంది. మేమేమంటామంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు? నోటు మాటతో చెప్తా ఇవ్వదండి. మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చాము, కేబినెట్ హోదా ఇచ్చాము రండి అంటే అక్కడ ఇంకా 3.5 సంవత్సరాలు మీకు పరిపాలన చేసే అవకాశం ఉంది కాబట్టి రండి, అక్కడ మాట్లాడతాం, అసెంబ్లీలో మాట్లాడతాం, అసెంబ్లీలో చర్చిద్దాం రండి. మీరు ఎందుకు భయపడతా ఉన్నారు ఇవ్వడానికి? అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే గానీ అసెంబ్లీకి వస్తారు, లేదంటే రామని మీ ఉద్దేశమా అండి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉద్దేశమా మీది? మీ ప్రజాప్రతినిధుల ఉద్దేశమా? వెంకటేష్ గారు ఇక్కడ చెప్పండి. ప్రతిపక్ష హోదా అనేది ఖచ్చితంగా మీరు అది ఒక రూల్ ఆఫ్ లా ప్రకారం ప్రతిపక్ష హోదా అనేది అమెండ్మెంట్ చేయాలా. ఆ అధికారం ఎవరైతే ఇప్పుడు స్పీకర్ గా ఉన్నారో ఆ స్పీకర్ గా అధికారం ఉంది. మీకు ఖచ్చితంగా కేబినెట్ తీసుకుంటాం, కేబినెట్ హోదా ఇస్తున్నాం, ప్రతిపక్ష హోదా కల్పించాం అని చెప్తే అది ఉందతనంగా ఉంటుంది. పరస్పరంగా మాట్లాడడానికి ఒక సీఎంకి ఒక ప్రతిపక్ష నేత మాట్లాడడానికి ఒక ఉందతనం ఉంటుంది. అంతేగాని మీరు రండి ఒక సాధారణమైన ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన టైం ఇస్తాం, 5 నిమిషాలు ఇస్తాం, 3 నిమిషాలు ఇస్తాం అంటే అది కరెక్ట్ కాదండి. ప్రతిపక్ష ఒక సీఎం క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు గారు ఏ రేంజ్ లో ఎంతసేపు మాట్లాడతారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అదే టైం ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి నాయకుడికి ప్రతిపక్ష నాయకుడికి ఖచ్చితంగా ఆ టైం అనేది ఇస్తేనే కదా ప్రజలకి ఆ సమస్య తెలుస్తుంది. ప్రజలంతా కల్లారా చూశారండి. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారికి సాక్షాత్తు ఆ అసెంబ్లీలో ఎలాంటి అవమానం జరిగిందో అయినా చంద్రబాబు నాయుడు గారు ఒకటే శబ్దం చేశారండి. ఒకటేనండి మీడియా ముఖంగా అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే శబ్దం చేశారండి. ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్ళా దీన్ని గౌరవ సభగా మార్చి శబ్దం చేశాడు. ఆ శబ్దం ప్రకారమే ఈ రోజు 164 సీట్లు తిట్లా, మా నాయకులు ఎవరు కూడా మిమ్మల్ని దోషించలా. కానీ మీరు ఆ రోజున అసెంబ్లీలో తెలుసుకుని మాట్లాడండి. 11 సీట్లు వచ్చాయంటే డ్రామా కాబట్టి 11 సీట్లు వచ్చాయి. మీరు గత 2018 మీరు ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి మిమ్మల్ని 11 సీట్లు వాస్తవానికి వహించండి. ఒక నిమిషం మీరు ఆగితే మేము ఏం చేస్తాం 2019 నుంచి 24 వరకు ఏం చేస్తాం నేను చెప్తాను. ఒక్క నిమిషం మీరు మాకు టైం ఇవ్వండి సార్. 2019 నుంచి 24 లోపు మేము చేసినటువంటి అభివృద్ధిగా సంక్షేమంగా చెప్తాను వినండి. 15,000 పరిశ్రమలు తీసుకొచ్చాం, 7 లక్షల ఎంఎస్ఎంఈ ద్వారా యూనిట్లు ఇచ్చాం, 35 లక్షల ప్రైవేట్ ఉద్యోగులు ఇచ్చాం, 2,15,000 సచివాలయ ఉద్యోగులు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చాం, 2,30,000 మరి వాలంటీర్లు ఎందుకు రెన్యువల్ చేయలేకపోయారండి మీరు? 4 లక్షల ప్రభుత్వ కాంట్రాక్టర్ ఉద్యోగులు ఇచ్చాం అవుట్ సోర్సింగ్ ద్వారా. అలాగే జిఎస్డిపిలో టాప్ లో ఉంది, జిఎస్టి వసూల్లో టాప్ లో ఉన్నాం, పెట్టుబడులు ఆకర్షణ చేసిన పరిస్థితుల్లో టాప్ లో ఉన్నాం. 1 లక్ష కోట్ల రూపాయలు గ్రౌండ్ అయినాయి. ఏపీసీవైఎస్ ద్వారా ప్రతి నెల 1వ తారీఖున ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగానికి ఉద్యోగస్తులకి మేము జీతం ఇవ్వడం జరిగింది.
17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. మెడికల్ కాలేజీలు మీరు మెడికల్ కాలేజీల విషయంలో మెడికల్ కాలేజీ 4 కోట్లు నిర్మించాం, 2 ఎయిర్పోర్ట్లు కట్టాం, 15,000 సచివాలయాలు కట్టాం, 10,000 రైతు భరోసా కేంద్రాలు కట్టాం, మీరు తీసుకొచ్చిన ఒప్పందాలు పెట్టుబడులు కూడా ఎక్కడ కూడా మీరు పేపర్ అర్బన్ హెల్త్ సెంటర్ తీసుకొచ్చాం, 1124 ఇళ్లకు వచ్చేసాం, 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం, 22 లక్షల పట్టాలు కట్టాం, 16,000 కోట్లతో సర్కారు పారిశ్రామిక వెళ్ళి ఏం మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఓన్లీ కేవలం పేపర్ పూర్వకంగా ఒప్పందాలు జరిగాయి కానీ గ్రౌండ్ ఎక్కడ కూడా ఇలాంటి పరిశ్రమ చూపించండి. ఇలాంటి పరిశ్రమ మేము తెచ్చాం మీ రాష్ట్రానికి. లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందా? ఏమిచ్చారండి? శ్మశానాలు ఇచ్చారండి ఇళ్ల పట్టాలు. జరిగిందా? 22 లక్షల ఇల్లు కట్టడం జరిగిందా? వైసీపీ వాళ్ళకి లబ్ధి చేకూర్చారా? 226 లక్షల ఎకరాలు పురం పోగులని కూడా పట్టణం చేసుకుని వైసీపీ వాళ్ళు చెప్పి పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో శ్మశానాలలో ఎక్కడైతే నీళ్లు అవుతాయి ఇప్పుడు ఎవరు కూడా మీరు ఇచ్చిన పట్టాలు లేదండి. రైట్ లక్ష్మణ్ రావు గారు. థ్యాంక్ యూ లక్ష్మణ్ రావు గారు, అలాగే వెంకటేష్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగోడి సత్తా.